హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అయితే యావత్ దేశం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనం చూసుకున్నట్లయితే అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ పదే పదే అంబేద్కర్ అంటున్నారని, అంబేద్కర్ అనే బదులు భగవంతుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గమైన దక్కుతుందని చెప్పేసి అయితే అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే చాలామంది బహుజనులకు అంబేద్కర్ దేవుడిగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఉన్నదంటే చాలామంది కొన్ని అంటే ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే, అందులో కల్పించిన రిజర్వేషన్లు. అలాంటి అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తుంది. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిరసనగా అయితే కాంగ్రెస్ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు నిరసన అయితే తెలుపుతుంది. తాజాగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అయితే ప్రియాంక గాంధీ బ్లూ శారీ ధరించి అయితే లోక్సభకు వచ్చారు. వెంటనే ఎందుకు అంటే అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ అనే వ్యక్తి ఒక శక్తిగా, ఒక భారత రాజ్యాంగాన్ని రచించిన ఒక గొప్ప వ్యక్తిగా అయితే కీర్తి పొందుతున్నాడు. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది చాలా గొప్పగా రచించారు. సో అలాంటి గొప్ప వ్యక్తి పట్ల అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అయితే ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు.